ప్రైజ్ ది లార్డ్. అందరికీ స్వాగతం. డివైన్ మినిస్ట్రీస్ వారు సమర్పించు యేసే జవాబు అనే కార్యక్రమాన్ని ఈ బ్లెస్సింగ్స్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. రండి, వీక్షించి దైవ దీవెనలు పొందండి. అభిషక్తులు దైవజనులు రెవరెండ్ పాస్టర్ శామ్ డేవిడ్ గారు ప్రవచనాత్మకమైన సందేశాన్ని మీకు అందించెదరు. ఆలకించి ఆత్మీయ మేలులను పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఇప్పుడు దైవజనులు పాస్టర్ శామ్ డేవిడ్ గారు వాక్యం చెప్పుచుండగా అందరూ వీక్షించండి. దేవుడు మంచివాడు. ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞులుగా ఉండడం మంచిది. కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నవారు, అలాగే ఈ వాక్యాన్ని వినుచున్న వారితో దేవుడు మాట్లాడాలని నా ప్రార్థన. మీరు వినుచున్న వాక్యాన్ని బట్టి దేవుడు మీ హృదయములను తెరచునుగాక. దయచేసి ఈ ఉదయకాల ధ్యానము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగము పఠనము ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. చాలమ్మగారు, థ్యాంక్ యూ. దయచేసి ఈ వాక్యములో చూడండి, దేవుని యొక్క మర్మములను దేవుడు బయలుపరచువాడు. ఈ మాట మీరు చూడండి. దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ మాట నేను చెప్పకుండా అబ్రహాముకు నేను దాచిపెడతానా? ఇంకోసారి చదవమా 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము చూసారా, అబ్రహామునకు దాచెదనా? యెహోవా అంటున్నాడు, నేను చేయబోవు కార్యము నేను అబ్రహాముకు తెలియచేయకుండా దాచెదనా? ఈ ఉదయకాలము మర్మములను బయలుపరచు దేవుడు. మనందరి విషయాలలో ఆయన ఒక అద్భుతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. మన బాల్యము, మన యవన దశ, మన నడిప్రాయము, మన వృద్ధాప్యాయములో దేవుడు చేయబోయేటువంటి ఉద్దేశాలను ఆయన దాచే దేవుడు కాదు. దేవుడు ప్రేమించినప్పుడు తన కార్యాలను బయలుపరుస్తాడు. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశమేమనగా, దేవుని మర్మము ఎవరికి బయలుపరుచుతాడు? దేవుడు తన యొక్క ఉద్దేశాలను ఎవరికి బయలుపరుస్తాడు? ఈరోజు మనం సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధికి వస్తున్నాం. సంవత్సరాల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకా మన యొక్క భవిష్యత్తు విషయంలో, ఇంకా మన యొక్క కార్యాల విషయాల్లో ప్రశ్నార్థకంగా కనబడుతున్న ఘట్టాలు ఎన్నో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము అబ్రహాముకు దేవుడు యథార్థంగా ఒక అద్భుతమైన మాటను వెల్లడిపరుస్తున్నాడు. అబ్రహాము, ఇదిగో నేను నీ కొరకు చేయబోయే కార్యాన్ని నేను దాచను, అది నీకు బయలుపరచాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియులరా, మనం దేవునికి ప్రియులుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, ఆయన రక్షణ పొంది ఆయన విశ్వాసంలో కొనసాగిస్తున్నప్పుడు కూడా దేవుడు కూడా అబ్రహాముకు దాచకుండా ఎలాగ బయలుపరిచాడో మనకు కూడా ఆయన దాచకుండా బయలుపరచువాడు. నమ్మిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాకు తెలియాలి నీవు నా కొరకు ఏం చేయనై ఉన్నావు. ఇలాంటి ఆలోచన, ద సీరియస్నెస్, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నువ్వు చేయబోయేదాన్ని నేను తెలుసుకోవాలి అన్న ఆశ, అన్వేషణ ఈరోజు ప్రతి క్రైస్తవుల్లో, విశ్వాసులో ఉండాలి. ఏదో ఆచారంగా మూఢనమ్మకాలతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి వెళ్ళిపోవడం అనేది కాదండి. దేవుని దగ్గరికి వెళ్తున్నాము అంటే నా దేవుడు నాకు బయలుపరచాలి. బికాస్ గాడ్ ఈజ్ ఎ ఆల్మైటీ, ఆల్ నోయింగ్ గాడ్. దేవుడు సర్వమును ఎరిగినవాడు, నా భవిష్యత్తుని ఎరిగినవాడు, నా జీవితాన్ని ఎరిగినవాడు, నా కుటుంబాన్ని ఎరిగినవాడు. గనుక రేపటి కాలంలో లేక రాబోతున్న కాలంలో నేను ఏం చేయబోతున్నానో ఆయన నా కొరకు దాచి ఉంచిన ఆ మేలును ఆయన బయలుపరచకపోతే ఇంకెవరు బయలుపరుస్తారు? గాడ్ ఈజ్ నాట్ ఏ సూత్ సేయర్. దేవుడు జ్యోతిష్కుడు కాదు. గాడ్ ఈజ్ నాట్ ఏ హెరిస్కోప్, లేకపోతే జాతకాలు లేక జ్యోతిషాలు చెప్పేవాడు కాదు. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దేవుడు. అబ్రహాము నమ్మకంగా దేవుని సన్నిధిలో అగుపడ్డాడు కనుక ఈ మాట బయలుపరుస్తున్నాడు. ఇది నేను చాలా ఇష్టపడుతున్నాను ఈ మాట. దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముకు చేయబోయే పనిని, కార్యాన్ని నేను దాస్తానా అంటే ఎంత ఎంత యథార్థముగా అబ్రహాముకు దేవుడు కనపరుచుకుంటున్నాడో.
if God wants us to be fruitful or sincere, యథార్థవంతులుగా ఉన్నప్పుడు యథార్థంగా ఆయన కనపరుచుకుంటాడు. ప్రియులారా, చూడండి, ఈ భాగాన్ని మనము క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. ఏంటంటే తెలుసా, సొదొమను దేవుడు చూచినప్పుడు ఆ చరిత్రలోకి వెళ్తే సొదొమ అనే పట్టణము బహు ఘోరంగా దేవుని దృష్టిలో అగుపడుతుంది. అయితే దేవుడు అనుకున్నాడు దాన్ని నాశనం చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద సిటీ ఆఫ్ సొదొమ అండ్ గొమొర్రా. ఎందుకు ప్రభువా? ఈ విషయాన్ని ఎవరికి బయలుపరచాలి? టు హూమ్ దట్ ఐ షుడ్ రివీల్. లోకములో నాశనము రాబోయే ముందు ప్రవక్తలకు దేవుడు బయలుపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథములో మనం చూస్తే రాబో కాలములలో భూమి మీద జరగబోయే విపత్తుల గురించి, రాబోయే కాలంలో భూమి మీద జరగబోయేటువంటి మహమ్మారాల గురించి దేవుడు ముందుగానే ప్రస్తావించాడు. సూర్యుని గురించి, చంద్రుని గురించి, ఆకాశము గురించి, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల గురించి, సముద్రముల గురించి, ప్రకృతి గురించి, అవి ఏం చేయబోతా ఉన్నాయో, ఏం జరగబోతా ఉన్నాయో దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఈ విషయాలను దేవుని బిడ్డలు తన యొక్క ప్రియులకు దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక ఆయన మర్మములను ఆయన బయలుపరచు దేవుడు. మన విషయంలో దేవుడు అనేకమైన మర్మాలను కలిగి ఉన్నాడు. God has so many hidden things about us. ప్రభువా, నా గురించి నువ్వేం కలిగి ఉన్నావయ్యా? ఐ వాంట్ టు నో మై సెల్ఫ్. నేను తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ సీరియస్నెస్ ఉండాలి. నా బ్రతుకు ఇలాగే ఉండకూడదయ్యా, నేను ఈ గరీబ్గా నేను ఉండకూడదయ్యా, ఈ దరిద్ర జీవితం కాదయ్యా నాది. సంథింగ్ న్యూ, నేను ఒక నూతనత్వంలోనికి వెళ్ళాలి. ఐ నీడ్ టు ప్రమోట్ మై సెల్ఫ్. నన్ను నేను ఒక మరొక లెవెల్కి నేను వెళ్ళాలి. నా భర్త, నేను, నా కుటుంబం, నా పిల్లలు, అయ్యో నువ్వు నాకు ఇచ్చిన ప్రభువా బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్, నేను మరొక లెవెల్లోకి వెళ్ళాలి. దీని విషయంలో నా ఆలోచనలు వేరు, దీని విషయంలో నా మనుషుల ఆలోచనలు వేరు, కానీ నీ ఆలోచనలు వేరు. ఇది దేవుని బిడ్డలు గ్రహించాలి. ఎవరు గ్రహిస్తారు? నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవునికి ప్రార్థించే వారందరూ కూడా భౌతిక సంబంధమైన బెనిఫిట్స్ కొరకే ప్రార్థిస్తున్నారు. నాకు ఎలాగైపోవాలి, అలాగైపోవాలి, నా కూతురికి మ్యారేజ్ అయిపోవాలి, నా కొడుకు ఉద్యోగం చేయాలి, నా ఆరోగ్యం బాగుపడిపోవాలి, నాకు అన్నీ మంచిగా చేయాలి. కనుక ప్రభువా ప్రభువా ప్రభువా, వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు దేవుని చిత్తము చేయవారే. దేవుని చిత్తం ఏంటో చెప్పమంటారా? దేవుణ్ణి ప్రేమించి, దేవుని మాటను విని గైకొని, ఆయన మాట ప్రకారంగా బ్రతికేవారు, ఆరాధించేవారు. దేవుడు నీకు ఏమీ ఇవ్వకపోయినా నువ్వు ప్రార్థించేవాడుగా ఉంటే చాలు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. ఆ పేద లాజరు దరిద్రుడు, ఏమీ లేదు, రిచ్నెస్ లేదు, క్లాత్స్ లేవు, గోల్డ్ లేదు, సిల్వర్ లేదు, ఆహారం లేదు, వసతి లేదు. హీ హ్యాస్ నథింగ్ ఇన్ ద వరల్డ్, ఏమీ లేదు. కానీ దేవునికి మాత్రం ప్రార్థించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు మనకు అన్నీ కావాలి. ఏ ఒక్క దానిలో కొరత కనబడితే దేవుడా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే విధానం మంది. దేవుని చిత్తానికి భిన్నంగా, దేవుని యొక్క మాటకు భిన్నంగా మనం మాట్లాడతాం. అయ్యో మేము ప్రార్థనలకు వెళ్తున్నామండి, ఆరాధనకి వెళ్తున్నామండి, దశమ భాగాలు ఇస్తున్నామండి, ఇది చేస్తున్నామండి, ఇంకా దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నామండి. ఆ దేవుడికి ఏం లేదు, కనికరం లేదండి. ఏం చేసాం దేవుడా? ఈరోజు దేవుడి మీద ఆరిపోసుకున్న వారు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, చేస్తావేనండి. దేవుడు నీకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుని స్తుతించుటయే దేవుని చిత్తము చేయుట. మీరు వారు దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, అది దేవుని చిత్తం. ఈ నెల మనకి ఇన్కమ్ లేకపోయినా, ఖాళీ అయిపోయినా, ఏది జరిగినా ప్రభువా నీకు వందనాలు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరొకసారి చెప్తాను. ఇఫ్ గాడ్ గివ్ యూ ఎవ్రీథింగ్, ఇఫ్ గాడ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ యూ, నువ్వన్నీ లాస్ అయిపోయినా, నీ దగ్గర ఉన్నదంతా పోయింది అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది అనుకోండి, వస్త్రం లేదనుకోండి, కుటుంబస్తులు అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, గృహం పోయింది అనుకోండి, ఎవ్రీథింగ్ ఎంటీ ఎంటీ ఎంటీ, యోబులాగా నువ్వు ఎంటీ అయిపోయావు అనుకోండి, అప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తావా? ఎగ్గొట్టేస్తాం మనం ఆరాధన. ఏదో జరిగిందని, ఎవరో చచ్చిపోయారని, దేవుడు ఏదో మేలు చేయలేదని, ఏదో రోగం వచ్చిందని ఈరోజు మనం ఏమండి దేవుని మందిరానికి డొమ్మ కొట్టి, దేవుణ్ణి ఆరాధించడం డొమ్మ కొట్టి
ప్రార్థన చేయడం డుమ్మా కొడతా ఉంటాం. ఈరోజు ఏదైనా జరిగితే చాలు దాని అవకాశం తీసుకుంటాం. ఆల్ నైట్ ప్రార్థన అన్నారా పాస్టర్ గారు? వర్షం వచ్చినా బాగున్నాం. ఏ వర్షం దేనికి? ఏదో ఒక సాకు, ఏదో ఒక చిన్నది వస్తే చాలు అడ్వాంటేజ్ తీసుకుంటాం, దాన్ని అవకాశం తీసుకుంటాం. నేను ఒక మాట చెప్పమంటారా? ఎంతమంది దేవుని సన్నిధిలో సంఘ సభ్యులందరూ కూడా ప్రార్థిస్తున్నప్పుడు మీకు నిద్రపోవడానికి మీ మనస్సాక్షి అలా ఊరుకుంది? హలో, ఏ అమ్మా వింటున్నారా? లేదండి, అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ చదువుతుండగానే మాకు మంచి నిద్ర పడుతుందండి. బయట అల్లకొల్లంగా ఉన్నప్పుడు వాడాడు భాగంలో ఎవరికి నిద్ర పట్టింది? ఆ వాడ నావికుడు వచ్చి ఏమన్నాడు? ఓయ్ నిద్రపోతా సుప్రియ, ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లు ఎగ్గొట్టావు ఈ సంవత్సరంలో? ఒక్క ఆల్ నైట్ ప్రేయర్ కానీ వచ్చావా? హలో, అంటే కొంతమంది పేర్లు నేను ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు కదా అని. ఒక్క బుల్లెట్ చాలా పెట్టలకి, అర్థమైందా? ఏమిటి సేము? ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాయి ఇక్కడ నువ్వు? 2024 ఆల్ నైట్ ప్రేయర్ ఒక్కరోజైనా ఉన్నావా? ఒక్క నెల అయినా ఉన్నావా? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎవరికి బయలుపరుస్తాడండి ఆయన మర్మాలు? దేవుని సన్నిధిలో ఉన్నవారికి. దేవుని స్తోత్రం. కనుక ఉదయ కాలము దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? అబ్రహాముకు దేవుడు బయలుపరచాలని అనుకున్నాడు. ఇదిగో నేను చేయబోయే కార్యము నేను అబ్రహాముకు దాచకూడదు అనుకున్నాడు. కనుక సొదొమ గురించి, రాబోయే విపత్తును గురించి దేవుడు మర్మముగా ఉంచిన దానిని అబ్రహాముకు చెప్పేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని మర్మములను గ్రహించు వారంగా ఎదగాలి అంటే లోకములో ఉండడం కాదండి, దేవుడిచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఆమేన్. రండి, ప్రార్థనకి వెళ్దాం రండి, కూడికకి వెళ్దాం రండి, ఉపవాసానికి వెళ్దాం రండి. దేవుడు ఏం బయలుపరుస్తాడో తెలియదు. ప్రతిరోజు గాడ్ ఈజ్ ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ రివీలర్. ఆయన బయలుపరచువాడు. తన ప్రజలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బయలుపరచువాడు. ఏలియాకు దేవుడు బయలుపరిచాడు. దేశం యొక్క విపత్తు గురించి, కరువు గురించి దేవుడు బయలుపరిచాడు. వై? ఎందుకు? దేవుడు కొంతమందికే బయలుపరుస్తాడు, అందరికీ ఎందుకు బయలుపరచడు? ఆ కొంతమంది ఎవరు? ఆ కొంతమందిలో నీవు నేను చేరాలి. ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మర్మములను బయలుపరచు దేవుడు, ఆ మర్మములను నేనే తెలుసుకోవాలి అన్న ఆలోచన, ఆసక్తి నీలో ఉంటే నా దేవుడు ఆ మర్మాలను నీకు తెలియచేస్తాడు. ఆమె. ఎంతమంది ఆశపడుతున్నారు అలాగా? లేదండి, మేము ఇలాగే నడుస్తామండి, మాకు అంతా బాగుందండి, మా ఇన్కమ్ బాగుందండి, అలాగే వెళ్తున్నామండి, రమ్మంటున్నారండి, వెళ్తున్నామండి, కూర్చుంటున్నామండి, వస్తున్నామండి. నో, దట్ ఈస్ నాట్. అది నులివెచ్చని స్థితి. వెలిగించబడాలి దేవుని ప్రజలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. సో ఈ విపత్తు గురించి దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు. ఇంతకీ నా అంశం ఏంటంటే, దేవుడు అందరికీ బయలుపరుస్తాడా ఆయన మర్మాలు? ఎవరికి బయలుపరుస్తాడు? నేను క్లుప్తంగా 3 మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా కీర్తన 25వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు ఆయన మర్మములను, ఆయన ఉద్దేశములను బయలుపరచువాడు. గనుక ఆ బయలుపరిచేటువంటి వారు ఎవరు, ఏమై ఉండాలి అన్నది మనం చూస్తే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మమును తెలియజేస్తాడో. చూడండి, ఆ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేయండి. దేవుని మర్మములను ఎవరికి బయలుపరుస్తాడు అనగా ఆయన యందు భయభక్తులు గల వారికి. అందుకే ఆయన ఎడల భయము, భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు భక్తి ఉంటే భయం ఉండట్లేదు, భయం ఉంటే భక్తి ఉండట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఈ రెండు కూడా ఉండాలి. దేవుని యొక్క మర్మము. అవును, మనం ఈ విపత్తు దినాల్లో ఉన్నామండి, కరువు కాలంలో ఉన్నామండి. పరిస్థితులు ఈరోజు అనుకోకుండా చోటు చేసుకుంటున్నాయి. నిన్న శుక్రవారం ఈవినింగ్ ఒక పెద్ద ఏరోప్లేన్ నేపాల్లో క్రాష్ ల్యాండ్ అయిపోయింది. అందరూ చచ్చిపోయారు. ఆ అంబులెన్స్, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ, నేవీ, ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ శవాలను మోసుకెళ్తున్నారు, రషింగ్ అవుతున్నారు అన్నమాట. నేను చాలా విచారించిన, అయ్యో ప్రభువా, ఏంటి పరిస్థితి? దుర్మరణం. ఫిలిప్పీ దేశంలో అంతా కూడా ఫ్లడ్ చేత నింపబడిపోయింది. ఏదో ఒక చోట, ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో
ఏదో రకంగా విపత్తు చోటు చేసుకుంటుంది. అందుకే దేవుని ప్రజలు గమనించాలి, ఇవి ఏ దినాలు అనగా కడవరి దినాలు, దేవుని రాకడ దినాలు. కనుక ప్రభు మనకిచ్చిన రక్షణ, ప్రభు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి మరి ఎక్కువగా మనం భయభక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మన చుట్టూ కొలబడుతున్న పరిస్థితులు ఈ వార్నింగ్స్ మనకి ఇస్తా ఉన్నాయి, ఈ సూచనలు హెచ్చరికలు ఇస్తా ఉన్నాయి. ప్రియులరా, మనము ఇదివరకులాగా సరేలే అని మనము చాలా క్యాజువల్గా తీసుకుంటే కాదు ప్రియులరా. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, హఠాత్తుగా పరిస్థితులు. కనుక దేవుని భయంతో ఉన్నవారు అడ్వాన్స్గా దేవుని కొరకు సిద్ధపడతారు. భయము కలిగిన వారు, దేవుడికి కావాల్సింది భయము. ప్రభువా, ఇఫ్ ఐఎమ్ ఫియర్ టు గాడ్, యూ విల్ బి యూ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు మీ. నేను నీ ఎడల భయము కలిగి ఉన్నప్పుడు నా విషయంలో నువ్వు మర్మమాలు తయారు చేస్తావు. నా భవిష్యత్తు విషయంలో, రేపటి విషయంలో, లేకపోతే నా కుటుంబ విషయాల్లో ఏది జరగబోతుందో. గాడ్ వాంట్స్ ద పీపుల్ హూ ఫియర్స్ హిమ్. దేవునికి భయపడేవారు కావాలి. ఎందుకో తెలుసా? యెహోవా మర్మము అందరికీ తెలియచేయబడదు, కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకు మాత్రమే దేవుడు తెలియచేయువాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. అందువలన ప్రతిరోజు కూడా, ఈరోజు అన్యులు సోమవారం అండి మేము ఈ పూజ చేయాలండి, మంగళవారం అండి, బుధవారం అండి అని వారంతా భక్తితో ఉంటారు. భయం కాదు, అది భక్తి. కానీ దేవుని బిడ్డలైన మనం ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి సమయంలో, దినములో, ప్రభువా ఈ దినం నేను అన్నిటికీ సమయం ఇస్తున్నానే. కానీ మనం ఎక్కువ సమయం ఇచ్చేది సెల్ ఫోన్కి, ఎక్కువ సమయం ఇచ్చేది సీరియల్స్కి, ఎక్కువ సమయం ఇచ్చేది వ్యర్థమైన మాటలకి, ఎక్కువ సమయం ఇచ్చేది చిట్ చాట్కి, ఈరోజు వ్యర్థమైన వాటికి. ప్రియులరా, ఈ సోది మాటలకి మనం ఎక్కువగా సమయం ఇస్తూ దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోవడం వలన మనం ఏం చేయబడుతున్నామంటే, ప్రార్థన చేయాలని ఉంది, మార్నింగ్ లేవాలని ఉంది, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేదు అన్న మనస్సాక్షి నీ హృదయాన్ని, ఆత్మను గద్దిస్తుంది. అయినప్పటికీ దానిని నీవు వెనక పెడుతున్నావు అంటే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. రమ్మని పదే మనం తెలియచేసిన వారు రాలేకపోతున్నారు. ప్రార్థన చేయాలని ఎరిగి కూడా చేసుకోలేకపోతున్నారు. నేను వాక్యపట్నం చదువుకోవాలని తెలిసిన వారు కూడా చేసుకోలేకపోతున్నారు. దానికి ఇవ్వాల్సిన సమయం అనేక రీతిలుగా అపవాది దొంగిలిస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? వి హావ్ బీన్ డ్రౌన్ డౌన్. మనం మునిగిపోతున్నాం. నిన్న ఎప్పుడో నేను వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఈరోజు దేవుని బిడ్డలు బైబిల్ చదవడం మానేశారు. ఎంతమంది ఒప్పుకుంటారు దీని విషయంలో? బైబిల్ చదవడం మానేశారు, వాక్యం చదవడం మానేశారు. న్యూస్ పేపర్ మాత్రం సూపర్, న్యూస్ పేపర్లో వచ్చే బుక్కులు మాత్రం సూపర్, ముగ్గులు మాత్రం సూపర్. ఏమండి, ఈరోజు దేవుని బిడ్డలు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13 ఒకసారి చూడండి, ఏం రాయబడి ఉందో. ఇంతకీ దేవుని యందు భయభక్తులు ఎవరు? దేవుని యందు భయభక్తులు ఎవరు అనగా వాక్యం చెప్తుంది. అక్కడ సారాంశం నా మాట కంటే వాక్యం చూడండి. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడం. అందరూ చెప్పండి ఆ మాట. యెహోవా యందు భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవడం. చెడుతనం అనగా మన భక్తిని పాడు చేసేది, మన విశ్వాసాన్ని పాడు చేసేది, మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసేది. ఈరోజు ప్రార్థన చేసేవారు కావాలి. ఈరోజు చెడుతనము మనకేం చేస్తుందంటే దేవుని సన్నిధికి రానియదు. చెడుతనము అనక దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మార్గములలో నడవనీయక ఆటంకపరిచేవన్నీ కూడా చెడువే. ఈవెన్ టైం కూడా చెడిపోయిందే. అందుకే వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగపరచకపోతే ఆ సమయమే మనలను చెరుపుతుంది. కనుక దేవుడు ఎవరికి మర్మములను బయలుపరుస్తాడు? అబ్రహాము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక రాబోయే విపత్తు గురించి అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. అబ్రహామా, ఇదిగో ఈ పట్టణంలో నీ కజన్ బ్రదర్, నీ బంధువు ఉన్నారు కనుక నేను
నిన్ను బట్టి తనను బట్టి ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాను. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా దయచేసి అక్కడ ఎంతమంది ఉంటే రక్షిస్తావా, అంతమంది ఉంటే రక్షిస్తావా, పోనీ ఒక్కడుంటే. ప్రార్థన చేసేవారికి ఈ భారం ఉంటుంది, భయభక్తులు కలిగిన వారికి భారం ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, దేవుని మందిరానికి రాలేకపోతున్న కుటుంబాల విషయాల్లో అక్కడ ఉన్న సేవకుడు ఎంత భారం ఫీల్ అవుతూ ఉంటాడో, ఎంత వేదన ఫీల్ అవుతూ ఉంటాడు అన్నది మీకు తెలీదు. ఒకవేళ అలాంటి భారం మీరు ఫీల్ అవుతున్నారంటే ఆ బాధ మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి, దేవుని పని అంటే ఏంటో, దేవుని పరిచర్య అంటే ఏంటో, దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం ఒక్కొక్కరు ఎంత బాధ్యత వహిస్తున్నాం అన్నది మీరు ఫీల్ అయితే నా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నాకేం పర్వాలేదులే, పాస్టర్ గారు ఉన్నారు, నాకేం పర్వాలేదు, 4 3 5 ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని అంటే, ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ బర్డెన్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ నెవర్ వర్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ఎప్పుడు పని చేయలేవు. దేవుని పని ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, ముగ్గురిది కాదు, దేవుని పని అందరిది. అందరిది దేవుని పని అయినప్పుడు అందరూ కూడా దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఎవరికి మర్మాలు బయలుపరుస్తాడు? ఎవరికి బయలుపరుస్తారు? దేవుని యందు భయభక్తులు. భయభక్తులు అంటే కాలు చాపుకొని కూర్చోవడమా? చెప్పండి. భయభక్తులు అంటే ఎలాగా? చెప్పండి. భయభక్తులు అంటే బైబిల్ లేకుండా దేవుని మందిరానికి రావడమా? భయభక్తులు అంటే ఎలాగా? ముసుగులు లేకుండా, నా హెయిర్ బాగుంది, నా పిన్నిలు బాగున్నాయి లేదే. భయభక్తులు అంటే ఏంటి? నా బ్యాగ్ చూడండి. భయభక్తులు అంటే ఏంటో చెప్పమంటారా? దేవుని వాక్యమును నువ్వు వినుచున్నప్పుడు నీ అంతరంగములో దానిని ఆస్వాదిస్తూ దేవుని మందిరములోనికి ప్రవేశించగానే నీవు మొకరెళ్ళి నీ 2 చేతులు జోడించి, ప్రభువా ఈ మందిరములో నేను రాగానే ఇదిగో నిన్ను ప్రార్థించుటకు యోగ్యురాలను కాదు, యోగ్యుడు కానయ్యా, ఆ సుంకరి వలె దేవుని సన్నిధిని నువ్వు గ్రహిస్తావు. You will able to understand the presence of God the moment when you enter. దేవుని సన్నిధిలోకి రాగానే వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, వీళ్ళు కళ్ళు మూసుకోలేదా, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, వెనకాతలు వచ్చారా, ముందోళ్ళు వచ్చారా, నా ప్రత్యర్థులు వచ్చారా, నా అభిమానులు వచ్చారా, నాకు ఇష్టమైన వారు వచ్చారా. స్టాప్. ఇది కాదు భయభక్తులు. భయము భక్తి టువర్డ్స్ గాడ్, దేవుని ఎడల. దేవుని స్తోత్రం. ప్రభువా నేనును చెప్పాలి, నేనును నా ఇంటి వారు నీ సన్నిధిలో లేకపోతే ప్రభువా ఆ కుటుంబము దీవెనకు దూరంగా ఉంటుంది కదా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడానికే కదా మేము సమర్పించుకున్నాం. ఆయనను సేవించడానికి, ఆరాధించడానికి, ఆయన్ని మహిమపరచడానికే కదా మేము సమర్పించుకున్నాం. కానీ ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఆచారాలకు రాజీ అయి భయమును భక్తిని కోల్పోయి నులివెచ్చని స్థితుల్లో బ్రతుకుచున్న మా బ్రతుకులకు నీ మర్మాలు మాకు ఎలాగ తెలుస్తాయ్యా? హౌ కెన్ వి నో? మీ మర్మములు ఎలా తెలుస్తాయి? అందుకే యవనులు, వాక్యం చెప్తుంది 50 గ్రామము, యవనులు ప్రవచించెదరు. ఆమేన్. యా. ప్రార్థన 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 ప్రతి సంఘంలో ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి సంఘంలో ఆచారం అయిపోయింది, ప్రతి సంఘంలో మూఢనమ్మకాలు అయిపోయింది. ప్రతి సంఘంలో కూడా మీరు చూడండి, ఈరోజు నానా రకాలైనటువంటి వివిధ మనస్తత్వాలతో వెళ్తూ ఉన్నారు. ఆ చర్చ్ బాగుందా? ఆ చర్చ్లో పార్కింగ్ ఉందా? ఆ చర్చ్లో జిగ్జాగులు ఉన్నాయా? ఆ చర్చ్లో లైటింగ్ ఉందా? ఆ చర్చ్లో ఏమండి మంచి అమ్మాయిలు ఉన్నారా? ఆ చర్చ్లో అందమైన వారు ఉన్నారా? ఆ చర్చ్లో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా? ఆ చర్చ్లో ఇలాగుందా అలాగుందా? ప్రాధాన్యత ఇస్తారా? ఎక్కువ కానుకలు ఇచ్చేవారికి గొప్పగా మాట్లాడతారా? ఎక్కువగా హెచ్చిస్తారా? అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. ఇదే మారిపోయింది. కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భక్తి ఈరోజు సంఘాలలో లేదు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిని మాని నీ గృహములోనే ఉంటూ, దేవుడా నీ ఆశీర్వాదం నాకు కావాలని నీవు అడుగుతున్నావు అంటే నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. దేవుని ఎడల నీవు భయము కలిగి ఉండాలి. అది పెద్దయినా చెద్దైనా, చిన్నైనా, రాజైనా, చక్రవర్తి అయినా, పనివాడైనా, దాసి అయినా,
యెహోవా యందు నమ్మకము కలిగిన వారై భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి తన మర్మములను బయలుపరుస్తాడు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మర్మమును బయలుపరిచే వ్యక్తిని కనపరుస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ కలిగిన వారు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుటని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మములను దేవుడు ఎవరికి బయలుపరుస్తాడంటే ప్రార్థించే వారికి. చెప్పండి ఆ మాట అందరూ కూడా. నిద్రపోయిన వాళ్ళకి కాదు, ప్రార్థించే వారికి. చెప్పండి అందరూ, మీ పక్క వాళ్ళకి చెప్పండి. ప్రార్థన పాస్టర్ గారు మీరు ఏదైనా చెప్పండి కానీ అది మాత్రం అనకండి, ఆ పాట వింటుంటే భారంగా ఉందండి. ఏదైనా చేయండి, చెప్పేస్తాం మేము. వండిమంటారా వండేస్తాం, కడిగేమంటారా కడిగేస్తాం, ఏ పనైనా చెప్ప, కానీ ప్రార్థన మాత్రం కొంచెం మాకు మాత్రం ఇవ్వకండి, మేము అది చేయలేము. భారం ఎంత భారమో తెలుసా? కుంపటి నెత్తి మీద పెట్టినంత భారం. ప్రార్థనకి రండి అంటే భారం. సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్ళిపోతారు కానీ కనీసం 5 నిమిషాలు నిలబడి మైకొట్టుకొని ప్రార్థన చేయమంటే నాకు సిగ్గండి, నేను చేయలేనండి. ఒకవేళ ప్రార్థన చేయమని చెప్తే ప్రభువా నాయనా, ప్రభువా నాయనా, ప్రభువా నాయనా, ప్రభువా తండ్రి, ప్రభువా నాయనా, స్తోత్రం ప్రభువా అని దగ్గర 17, 18, 20 రిపిటేషన్స్ ఉంటాయి. అవునా కాదా అమ్మా? వింటున్నారా? నేను అంత గట్టిగా అరుతుంటే ఎలా నిద్రపోతుండ్రు మీరు? నిద్రదయం బయటకు పోవును గాక. మీరు వాక్యం మీద చేస్తుంటే సరి. ఎందుకంటే అపవాది అట వాస్తవాలను సత్యాలను విననీయకుండా మీ చెవులకు మందం చేసి మీ కళ్ళును బరువు చేసేసి నిద్రమతులోకి తీసుకెళ్ళిపోతాడు. అలాగే వాక్యం వింటున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రపోతూ 3వ అంతస్తు మీద నుండి కిందకు దుబ్బమని పడిపోయాడు. ఎలా పడిపోయాడు? దుబ్బమని పడిపోయాడు. ఏమయ్యాడు? అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళారా? మరి ఎక్కడ తీసుకెళ్ళారు? పరదేశులమో అక్కడ తీసుకెళ్ళారు. ఏమిరా నాయనా, ఏమైంది నీకు? ఆడు చూడండి, ఆడు ఎంత ఆసక్తిపరుడు, కిటికీ మీద కూర్చున్నాడు. పోనీ కూర్చొని ఆలకిద్దాం అనుకున్నాడు, బుర్ర కథ అనుకున్నాడు కావాలా. పాస్టర్ గారు ఎప్పుడు నవ్వెచ్చరు, సీరియస్గా చెప్తూ ఉంటారు. ఇంకా ఆ చర్చిలో అయితే బాగా నవ్వెత్తా ఉంటారు, భలేగా ఉంటుంది. అమ్మా, నవ్వించే ప్రార్థన కాదమ్మా, నీ హృదయాన్ని కదిలించే మాట, నీ మనస్సును నలగగొట్టే మాట నువ్వు ఆస్వాదించగలిగితే నా దేవునికి నువ్వు సువాసనగా మారుతావు. మరిన్ని ఆత్మీయ మేలులు పొందుటకు ఈ కార్యక్రమాన్ని ఇదే సమయమున వీక్షించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక.